ఎవరైతే పెద్దవాళ్ళ జీవితాల్లో ఏలు పెట్టాడు అతను, ఒక రియల్ ఎస్టేట్, ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్ద వ్యాపారస్తుల వాళ్ళు, దానికే కలవరపడ్డ పేదలు ఇతనికి వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పుడు పేదోండే కెలుకుతున్నాం, రెక్కాడితే డొక్కాడినోడిని కెలుకుతున్నాం, చిరు వ్యాపారులు కెలుకుతున్నాం. దీని పర్యవసానం ఎక్కడికి వెళ్తుంది? కానీ ఏంటిది మా ప్రభుత్వాన్ని ఒక బలమైన ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇలాగే ఉంటుందా? ఒక 11 స్థానాలకే పరిమితమైన ప్రతిపక్షం లాంటి వాళ్ళు పోరాటోళ్ళని వాళ్ళ విజ్ఞప్తిని వినతుల్ని కేర్ చేయకుండా పట్టించుకోకుండా పక్కన పడేస్తారా? అదేనా లోపం? మీడియా ధీమా. అప్పట్లో ఏం జరిగినా, ఇద్దరు వ్యక్తుల మధ్య సంఘర్షణ జరిగినా అది జగన్ వైఫల్యం, సైకో పాలన అని రాసినటువంటి మీడియా ఇప్పుడు జరిగిన దాన్ని సమర్థిస్తూ రాస్తున్నట్టు. ఏమని నీచ పత్రిక, రోత పత్రిక అట్టెట్ట రాస్తుంది, గతంలోనూ జరగలేదా అని రాసుకొస్తూ ఉన్నారు. అంతేగాని అక్కడ పోతోంది ప్రాణం, పగులుతున్నది తలకాయలు, ధ్వంసం అవుతున్నది ఆస్తులు. అంటే 2014లో కూడా ఈ తరహా పాలన ఉందా? అక్కడ 64 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాస్త అంత ఇప్పుడుతో పోల్చుకుంటే ప్రతిపక్షం బలంగా ఉంది కాబట్టి అప్పుడు ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా? 2014-19 మధ్యలో ఇంత దారుణం లేదు, 19-24 మధ్యలో ఇంత దారుణం లేదు. ఫస్ట్ టైం ఇంత దారుణం జరిగింది ఏంటంటే క్రింద స్థాయి కార్యకర్తలు చెప్పింది నమ్మి చేస్తుండటం వలన. క్రింద స్థాయి కార్యకర్త పక్కా స్వార్థపరుడైన వాడు ఉంటాడు, నిజమైన కార్యకర్త ఎవడు కూడా మాట్లాడు, వాడు పని చేసుకుంటూ పోతాడు. ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నాయకుడితో మాట్లాడినప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మున్సిపల్ కౌన్సిలర్లు ఇళ్ళు వాళ్ళు పోతున్నారు కదా, వాళ్ళ మీద జగన్ ఏమి యాక్షన్ తీసుకోవడం అని చెప్పి వాళ్ళకి సంబంధించి